అందరికీ నమస్తే వెల్కమ్ టు జ్యోతి టీవీ ముందుగాల ముఖ్యాంశాలు పార్ట్ టైం జాబ్ అని చెప్పిండ్రు నిండా ముంచేసిండ్రు ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తారంటున్నా కవితక్క భాజపాలను ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది అంటున్న కేటీఆర్ అన్న కారు దిగిన రాజయ్య పార్టీకి రాజీనామా కరెంటు కనెక్షన్లకు ఇక ఫోన్ నంబర్ లింకు చేయాలంట అమ్మా నాయనలకు గుడి కట్టిండు ఒక అన్న విశాఖపట్నంలా తహసీల్దార్ హత్య నిందితుణ్ణి గుర్తుపట్టిండ్రు వైకాపోళ్ళు చేస్తున్న అవినీతికి ఉద్యోగులెందుకు బలి కావాలి అంట అని నారా లోకేష్ అన్న అంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రి ఎవరని సగం మంది వైకాపోలకు తెలియదు ఐఎన్ఎస్ నౌకను జాతికి అంకితం ఇచ్చిన రాజ్నాథ్ సింగ్ ఇక వార్తలకు పోతే డేటా ఎంట్రీ పేరుతోటి నౌకర్లు ఇచ్చిండ్రు ఆ తర్వాత కంపెనీ రూళ్లను ఉల్లంఘించిండ్రంట అని బెదిరించుకుంటా పైసలు వసూలు చేస్తున్నారంట ఒక ముఠా ఆ ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిండ్రు నిందితులు రాహుల్ అశోక్ సాగర్ పాటిల్ అల్పేష్ త్రాట్ నీలేష్లను గుజరాత్లోని సూరత్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారము పార్ట్ టైం జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్గా అవకాశం ఇస్తామంట అని ఒక ముఠా అందరికి ఓలేస్తున్నది ఇక లాగిన్ ఐడి పంపించి పని చేయమని చెప్తారు ఇక అదంతా నిజమే అని నమ్మి బాధితులందరూ ఆ సంస్థ ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు ఇక కంపెనీ రూల్స్ పనిచేయలేదంట అని రూల్స్ దాటిండ్రంట అని ఉద్యోగులకు సంస్థ నుంచి నకిలీ లీగల్ నోటీసులు వస్తాయి వాళ్ళే పంపుతారు అవి గిట ఆ తర్వాత ఆడికించి డబ్బులు గుంచుతారంట ఇక ఈ ముఠానైతే పోలీసులు పట్టుకున్నారు జాగ్రత్తగా ఉండరు మీరు గిట్లా హామీల అమలుకు ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తారంట అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవితక్క ప్రశ్నించింది హైదరాబాద్లో ఆమె మీడియాతోని మాట్లాడుకుంటా ప్రభుత్వ కార్యక్రమాలకు ఏ పదవి లేని ప్రియాంక గాంధీని ఎట్లా పిలుస్తారు ఆమెను పిలిస్తే నిరసన తెలుపుతాము జార్ఖండ్ ఎమ్మెల్యేలను ప్రభుత్వ ఖర్చుతోటి హైదరాబాద్ తరలించిండ్రు రోజు ప్రజలను కలుస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు ఒక్కరోజే ప్రజలను కలుస్తున్నాడు ప్రజా దర్బార్ అన్నారు ఆడికి ఓతలేడు ఆయనను యూటర్న్ సీఎం అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారంట అని కవితక్క విమర్శించింది భాజపాలను ఆపగలిగే శక్తి బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉన్నదంట అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్న స్పష్టం చేసిండు ఆ పార్టీ వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నాడు కాంగ్రెస్ కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలువుండంట అని సవాల్ చెప్పిండు ఆ పార్టీకున్న 40 స్థానాలను ఈసారి నిలబెట్టుకునే అవకాశమే లేదంట అని టీఎంసీ అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఏకీభవిస్తున్నట్లు చెప్పిండు స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బారాసను వీడిండు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గిట్లా రాజీనామా చేస్తున్నట్లు చెప్పిండు ఈ మేరకు ఒక లేఖల రాసిండు మీడియాకు చూపించిండు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతంట అని ప్రచారం జరుగుతున్నది ఇక అంతకుముందు ఆయన మీడియాతోని మాట్లాడుకుంటా బారాసల మానసిక క్షోభకు గురైన పార్టీల నాకు సరైన గుర్తింపు లేదు పార్టీ అధినాయకత్వాన్ని కలిసే అవకాశమే దక్కలేదు కార్యకర్తల నుంచి గిట్లా ఒత్తిడి ఉన్నది వాళ్ళతోటి చర్చించి భవిష్యత్తు కార్యాచరణ మీద నిర్ణయం తీసుకుంటా పార్టీ విధి విధానాలు నచ్చలేవంట అని చెప్పిండు ఇక ఇప్పటికెంచి కరెంట్ కనెక్షన్కు ప్రతి వినియోగదారుడు వాళ్ళ ఫోన్ నంబర్ను లింకు చేయాలంట అని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలంట అని విద్యుత్ అధికారులు చెప్తున్నారు కరెంటు బిల్లు ఇంకా కొన్ని వివరాలను ఎప్పటికప్పుడు ఫోన్ నంబర్కు మెసేజ్ రూపంలో పంపుతారంట విద్యుత్ పంపిణీ సంస్థల్లో కొందరు వినియోగదారుల నంబర్లు లేకపోవడంతో మెసేజ్లు ఊతలేవంట అని అధికారులు చెప్తున్నారు మాతృదేవో భవ పితృదేవో భవ అంటారు పెద్దోళ్ళు మన తల్లిదండ్రులను మనం దేవుళ్ళ లెక్క చూడాలంట అని ఆ అన్నదమ్ములు నిరూపించిండ్రు వాళ్ళకు గుడిగిట కట్టిండ్రు ఒక తాన అందులో వారి విగ్రహాలను ఇట్లా పెట్టిండ్రు పూజలు చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణం శివార్లున్న అనంతరం గ్రామానికి చెందిన పెరమల్లపల్లి శేషయ్య ఎల్లమ్మ దంపతులకు వెంకట్ విజయ్ జనార్దన్ అనే ముగ్గురు అన్నదమ్ముళ్ళు వాళ్లకు గుడి కట్టిండ్రు కష్టపడి
కూలి పని చేసి కుమారులందరినీ సాధిండ్రంట. ఇక పెద్ద కొడుకు అయితే వెంకటు ఈఎస్ఐ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా చేస్తాడు. రెండో పిల్లగాడు విజయ్ విద్యుత్ శాఖల ఈడీగా చేస్తాడు. చిన్న పిల్లగాడైతే జనార్దన్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. ఇక వీళ్ళు ముగ్గురు అయితే తల్లిదండ్రులకు గుడి కట్టి పూజ చేస్తున్నారు. ఇదంతా చూసిన వాళ్ళు అయితే తారీఫ్ చేస్తున్నారు వాళ్ళిద్దరిని. విశాఖ జిల్లా మధురవాడ కొమ్మాదిల తహసీల్దార్ హత్యకు గురైండు. ఈ కేసుల నిందితుని ఇట్లా పట్టుకున్నారు. ఇద్దరు ఏసీపీలను పెట్టి కేసు దర్యాప్తు చేపించిండ్రు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను ఈ రోజు సిపి మీడియాకు చెప్పిండు. నిందితుడు ఎయిర్పోర్ట్ దిక్కు పోతుంటే గుర్తించిండంట. రైల్వే టికెట్ గిట బుక్ చేసుకున్నట్లు ఆధారాలు దొరికినాయి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలల్లో వెతికిండ్రు. ఇక త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామంట అని సిపి వెల్లడించిండు. జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్నదంట అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న ధ్వజమెత్తుతున్నాడు. వైకాపా పాలనని అంతమొందించేందుకే ఉద్యోగులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలంట అని కోరిండు. విశాఖ జిల్లాల భూ అక్రమాలకు సహకరించలేదంట అని వైకాపా నేతలే తహసీల్దార్ను చంపేసిండంట అని చెప్తున్నాడు. అవినీతి అక్రమాలు వేధింపులతోటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారంట అని చెప్తున్నాడు. సీఎం జగన్ కు తన ఆర్థిక భద్రత మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో శాంతి భద్రతల మీద లేదంట అని, అది రాష్ట్రానికి సిగ్గుచేటంట అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్తున్నాడు. విశాఖ జిల్లాల తహసీల్దార్ దారుణ హత్యకు గురైండు. మండల మెజిస్ట్రేషన్ ను ఇంటికి పోయి హత్య చేసిండంటే రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఎట్లుంటదంట అని ప్రశ్నించిండు. ఉత్తరాంధ్రల గతంలో ఎన్నడూ ఇసొంటి పరిస్థితే రాలేదు. వైకాపా వచ్చినాక రాష్ట్రం అంతా రాజారెడ్డి రాజ్యాంగము పులివెందుల పంచాంగం అమలవుతున్నదంట అని విమర్శించిండు. ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జాతికి అంకితం ఇచ్చిండు. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో విశాఖలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్క పాల్గొన్నారు. అన్ని కులాల సంఖ్యానమే ధ్యేయంగా రానున్న ఎలక్షన్లో బీసీలకు తగు న్యాయం చెయ్యాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, వార్డుల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆల్ బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం రాయలం గ్రామం ఆల్బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు నివాస స్వగృహంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ నాయకుడు గూడూరు వెంకటేశ్వరరావుకు తదితర నాయకులు గౌరవ సత్కారం అందించారు. అనంతరం సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్, భీమవరం మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శ్రీనులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కులాల రైతులను, కార్యకర్తలను సమన్వయం పరుస్తూ నూతన కార్యవర్గం తీసుకుంటున్నామని, రానున్న ఎన్నికల సమరంలో అన్ని బీసీ కులాల బలగం నిరూపిస్తామని, ఏ ప్రభుత్వం వచ్చినా బీసీ కులాలకు అన్యాయం జరుగుతూనే ఉందని, ఫిబ్రవరి 18వ తారీఖు రాష్ట్ర స్థాయిలో ఆల్ బీసీ సంక్షేమ సమావేశం నిర్వహిస్తామని, ఆ విషయాలు చర్చించడానికి జాతీయ నాయకుడు గూడూరు వెంకటేశ్వరరావు హాజరయ్యారని, త్వరలో వేదిక సమయం మీడియా ద్వారా ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నేత్ర వైద్యులు ప్రభుదాస్, భీమవరం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పర్యటనలో గత వారం రోజులుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మరి నిన్న కాకినాడ, తూర్పుగోదావరి, ఈ పర్యటనలో భాగంగా ఈరోజు మా యొక్క చింతాడు శ్రీని గారు, కన్నబాబు గారు ఆహ్వానం మేరకు మరి ఈరోజు ఇక్కడ సమావేశం గోదావరి జిల్లా సమావేశం నిర్వహిస్తా ఉన్నా. అయితే ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో మాకున్నటువంటి కార్యవర్గ సభ్యులు కానీ, జాతీయ ఉపాధ్యక్షులు కానీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు కానీ ఒక కాన్ఫరెన్స్, ఒక బీసీ సదస్సుని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ మార్మోగిన దురసానిపల్లెలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొండారెడ్డి గారికి గజమాలతో స్వాగతం పలికి అడుగడుగున జన నీరాజనాలు పలికిన స్థానిక నాయకులు, కార్యకర్తలు దొరసానిపల్లెలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఈరోజు
ఆధ్వర్యంలో 60వ రోజు నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమానికి భారీగా హాజరైన ప్రజలు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, తెదేపా కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్ధారెడ్డి నాగమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దొరసానపల్లి గ్రామస్తులందరికీ నమస్కారము. ఈరోజు మాకు లభించిన ఈ అపూర్వమైన స్వాగతానికి మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అందరికీ, ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. ఈ చైతన్యము, ఈ అపూర్వమైన స్వాగతాన్ని చూస్తే డెఫినెట్గా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి. ఈ అవినీతి, అసమర్థ పాలన అంతమందించడానికి రోజుల దగ్గరికి వచ్చినాయనేది అర్థమైపోతా ఉంది. ఈ ఉత్సాహాన్ని ఇదే వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు నాగలకట్టలోని బుడగజంగం కాలనీలో ఈరోజు 30 కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బరామిరెడ్డి. పార్టీలో చేరిన వారు నల్లప్ప, రాజశేఖర్, వెంకటరాముడు, గంపయ్య, శంకరయ్య, రాముడు, నారాయణ, రమేష్, జాను, బాలరంగయ్య తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, దేవగుడి యూత్, ముర్రా బ్రదర్స్, హనుమంతురెడ్డి, చెన్నయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ వార్తలు అయిపోయినాయి. మళ్ళీ వచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.